వసుదా మా వసుదా ఆడిబుల్లా ఆడిబుల్ టు చెక్ కాదు ఆడిబుల్ కాదు ఆడిబుల్ కాదు ఆడిబుల్ హలో లోగా వినిపిస్తుందా హలో ఆడిబుల్ టు చెక్ ఆడిబుల్ అయితే ఎస్ అని టైప్ చేయండి హలో ఓకే ఆడిబులే కదా రైట్ స్టార్ట్ చేద్దాం రెస్పాండ్ అవ్వాలి అన్మ్యూట్ చేయాలి సో లాస్ట్ క్లాస్లో మనం సర్చార్జ్ చెప్పుకున్నామా వెరీ ఇంపార్టెంట్ సర్చార్జ్ అనేది ఫైనల్లో సర్చార్జ్ రేట్స్ ఏమేమి ఉంటాయో చెప్పుకుందాం సర్చార్జ్కి సంబంధించి ఎన్హాన్స్డ్ రేట్స్ ఏ పర్టికులర్ ఇన్కమ్స్కి ఎన్హాన్స్డ్ రేట్స్ అప్లై కావో చెప్పుకున్నాం ఏ పర్టికులర్ ఇన్కమ్కి ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్స్ అప్లై కావో చెప్పుకున్నాం సర్చార్జ్ రేట్స్ గురించి చెప్పుకున్నాం ఒకసారి రివైజ్ చేసి నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదాం రిపేట్ అయిపోయింది అండర్ డిఫాల్ట్ ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ సర్చార్జ్ రేట్స్ ఏమి ఉంటాయి సార్ అంటే 10%, 15%, 25% అండ్ 37%. అప్ టు 50 lakhs సర్చార్జ్ రేట్ ఉండదు 0%. 50 lakhs to 1 crore సర్చార్జ్ రేట్ ఎంత సార్ 50 lakhs to 1 crore సర్చార్జ్ రేట్ 10%. 1 crore to 2 crores సర్చార్జ్ రేట్ 15%. సో 1 crore to 2 crores సర్చార్జ్ రేట్ ఎంత సార్ అంటే 15%. సో 2 crores కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ ఎన్హాన్స్డ్ రేట్స్లోకి అప్లై అవుతాయి కాబట్టి ఈ స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్హాన్స్డ్ రేట్ అప్లై చేయకూడదు 15% అప్లై చేయాలి సో ఎన్హాన్స్డ్ రేట్స్ అప్లై చేయకూడదు ఏంటి ఆ స్పెసిఫిక్ ఇన్కమ్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A it arises due to the sale of securities, short-term capital gain on sale of securities. Dividend, it is also arises due to share market. So whatever the incomes related to share market, that may be a capital gain or that may be a dividend income. So they have given exemption from the enhanced surcharge rates, 25% and 37%. They are restricted to, these incomes are restricted to 15% surcharge rate. So additionally in the past finance act they have also included long term capital gain 112, that means a normal long term capital gain, not only shares ఏ కాకుండా నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఎనీ క్యాపిటల్ అసెట్, నాట్ ఓన్లీ షేర్స్, ఏ క్యాపిటల్ అసెట్ ఏ అసెట్ సేల్ చేసినా నీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందా సో అది కూడా ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్స్లోకి రాదు అని క్లియర్గా చెప్పేశాడు. సో అది ఓవరాల్గా ఎన్హాన్స్డ్ రిమైనింగ్ ఇన్కమ్, ఇక్కడ రిమైనింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో రిమైనింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ ఇన్కమ్ 2 crores కంటే తక్కువ ఉంటే 15%, 2 to 15 crores, 2 crores to 15 crores అంటే 25% ఉంటుంది. అబోవ్ 5 crores అబోవ్ 5 crores అయితే 37%. ఒక ఎగ్జాంపుల్ చూసాం, ఈ ఎగ్జాంపుల్ అన్నీ కవర్ అవుతుంది డీటెయిల్గా, సో చెక్ చేసుకోండి సార్. ఇక్కడ ఏం చేయమన్నాడు, టోటల్ ఇన్కమ్ ఏదో ఇచ్చాడమ్మా 60 lakhs, టోటల్ ఇన్కమ్ ఎంత ఇచ్చాడమ్మా 60 lakhs. 60 lakhs అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ అంటే సరే దీని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంట, స్లాబ్ రేట్స్ అప్లై చేయండి అమ్మా, ఇండివిజువల్ రెసిడెంట్ ఏం చెప్పకుండా టోటల్ ఇన్కమ్ ఇచ్చాడు అంటే అది నార్మల్ ఇన్కమ్ అని, అంటే ఈ స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఏమీ లేవని, సో ఇబ్బంది ఏం లేదు, చక్కగా 60 lakhs కాబట్టి
నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై చేస్తాం. నార్మల్ రెసిడెంట్ ఏజ్ ఏం చెప్పలేదు అంటే నాన్ సీనియర్ అని. సార్ ఏజ్ ఏం చెప్పలేదు అంటే నాన్ సీనియర్ అని. టోటల్ ఇన్కమ్లో ఏం చెప్పలేదు అంటే నార్మల్ ఇన్కమ్ అని. స్పెషల్ ఇన్కమ్ లేదు అందులో. సో ఆ స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఏమీ లేవు, నార్మల్ ఇన్కమ్ అని. స్లాబ్ రేట్స్ అప్లై చేస్తాం. ఏంటమ్మా 0 to 2.5 lakhs. సో 2.5 lakhs to 5 lakhs అండ్ 5 lakhs to 10 lakhs అబౌవ్ 10 lakhs. ఇలా నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. రిబేట్ వస్తుందా సార్ అంటే రిబేట్ రాదు. సర్చార్జ్ వస్తుందా సార్ అంటే ఎస్ సర్చార్జ్ వస్తుంది. 50 lakhs కంటే అబోవ్ ఉంది ఇది. సో సెకండ్ స్లాబ్లోకి వస్తుంది. అంటే సర్చార్జ్ రేట్ ఎంత వస్తుందమ్మా 10% సర్చార్జ్ వస్తుంది. ఆ వచ్చిన ట్యాక్స్ మీద 10% సర్చార్జ్ యాడ్ చేస్తాం. వచ్చిన ట్యాక్స్ మీద 10% సర్చార్జ్ యాడ్ చేస్తాం. సో ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా, షార్ట్కట్లో క్యాలిక్యులేట్ చేయండి. వస్తుందా? ఉన్నావమ్మా? నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, నువ్వే చెప్పాలి అమ్మా. 60 lakhs మీద షార్ట్ కట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు చెప్పమ్మా. 60 lakhs అబౌవ్ 10 lakhs డైరెక్ట్గా చేసేయచ్చు కదా. అబౌవ్ 10 lakhs, అబౌవ్ 10 lakhs ఫస్ట్ అబౌవ్ 10 lakhs క్యాలిక్యులేట్. 50 lakhs ఇంటూ 30%. ఓకేనా? ఎంత వచ్చింది? 15 lakhs. దీనికి ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు? అప్ టు 10 lakhs 2 యాడ్ చేయమ్మా. 16,12,500. ఇది ట్యాక్స్. సర్చార్జ్ వస్తుందా? రిబేట్ వస్తుందా? రాదు. సర్చార్జ్ ఫస్ట్ అడ్జస్ట్ చేయాలా, సెస్ ఫస్ట్ అడ్జస్ట్ చేయాలా? సర్చార్జ్ ఫస్ట్ అడ్జస్ట్ చేయాలా, సర్చార్జ్ లాస్ట్లో సెస్ అడ్జస్ట్ చేయాలి. సర్చార్జ్ 10% దేని మీద అప్లై చేయాలి? ఇన్కమ్ మీద, ట్యాక్స్ మీద. బట్ ఈ 10% ఎరైవ్ అయింది మాత్రం దేన్ని బేస్ చేసుకొని? టోటల్ ఇన్కమ్ బేస్ చేసుకొని. ఎంత వస్తుందో చూడమ్మా. 16,12,500 ఇంటూ 10%, 1,61,250. రెండు యాడ్ చేయమ్మా. క్యాలిక్యులేటర్ ఉందా? 750. దీనికి ఏం యాడ్ చేయాలి ఇప్పుడు లాస్ట్లో? సెస్ 4%. ఈ 4% దేని మీద వేయాలి? 16,12,500 మీద వేయాలా 4%? 17,70,000. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారమ్మా. సెస్ తీసుకెళ్ళి ఆ 16 సర్చార్జ్ దేని మీద అయితే వేసారో దాని మీద వేస్తారు సెస్. ఎందుకు? వాళ్ళ మీనింగ్ ఏంటి? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉండకూడదు కదా సార్. సర్చార్జ్ మీద మళ్ళీ సెస్ కూడా వస్తుంది, అదేం కాదు. నువ్వు అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చిన నెట్ ట్యాక్స్ లయబిలిటీ మీద సెస్ వేయాలి. అంటే 17,73,750 ఇంటూ 4%. 70,950 యాడ్ చేయాలా, రెడ్యూస్ చేయాలా? యాడ్ చేయాలి. యాడ్ చేసి చెప్పమ్మా. ట్యాక్స్ పేయబుల్ వచ్చేస్తుంది 18,44,700 is the tax. సో ఫార్మాట్ ఆల్రెడీ చెప్పాను కదా నేను. స్లాబ్, అమౌంట్, రేట్, ట్యాక్స్ అలా ఒక ఫార్మాట్ ఫాలో అవుతూ చేస్తాం. కాకపోతే నేను షార్ట్కట్లో చేశాను. ఓకేనా? ఇక్కడ నుంచి సేమే, ఇక్కడ నుంచి ఇంకా అదే. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఈ ట్యాక్స్ ఎలా వచ్చిందో నేను చెప్పాను, ఎలా ఫార్మాటో చెప్పాను. అది మాత్రం షార్ట్కట్లో చేశాను. ఇక్కడ నుంచి నార్మలే. సో అయిపోయింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏంటి సార్ అది అంటే స్పెషల్ ఇన్కమ్స్. అసలు మన ఇన్కమ్స్లో ఏవి స్పెషల్ ఇన్కమ్స్ ఉంటాయి? ఏంటి సార్ ఈ స్పెషల్ ఇన్కమ్స్ అంటే? వీటికి స్పెషల్ పర్సంటేజ్ ఆఫ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అప్లై అవుతుంది సార్. సో నార్మల్ ఇన్కమ్కి స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి, వీటికి మాత్రం స్పెషల్ పర్సంటేజెస్ అప్లై అవుతాయి. అసలు మనకి స్పెషల్ ఇన్కమ్స్ ఏమేమి ఉంటాయి? ఎంటైర్ క్యాపిటల్ గెయిన్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి సార్ అంటే ఎంటైర్ క్యాపిటల్ గెయిన్. సిజీ అంటే ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్. ఎంటైర్ క్యాపిటల్ గెయిన్ చాప్టర్ స్పెషల్ ఇన్కమ్స్ అంటారు. రాంగ్. క్యాపిటల్ గెయిన్ చాప్టర్, క్యాపిటల్ గెయిన్ హెడ్లో వచ్చేవన్నీ స్పెషల్ ఇన్కమ్స్ కాదు. అందులో ఒకటి నార్మల్ ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ స్పెషల్ ఇన్కమ్స్ ఏ హెడ్ నుంచి ఉంటాయమ్మా? క్యాపిటల్ గెయిన్ హెడ్. క్యాపిటల్ గెయిన్ అనేది 2 types అమ్మా, మీకు తర్వాత వస్తుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్లో కూడా 2 types ఉంటాయి. సో ఏంటి సార్ అవి 2 types అంటే? లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్లో కూడా 2 types.
ఏంటి సార్ అవి? క్యాపిటల్ గెయిన్ అయితే అమ్మా, లాస్ గురించి మాట్లాడట్లేదు. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ అంటే ఏంటమ్మా? నార్మల్ క్యాపిటల్ అసెట్స్. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోనే ఒకటి సపరేట్ చేశారు 112A. అంటే ఏంటమ్మా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇదేంటమ్మా? నార్మల్ అంటే ఏంటి? ఎనీ క్యాపిటల్ అసెట్. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి షేర్స్ సేల్ చేస్తే మాత్రం దాన్ని సపరేట్గా డీల్ చేద్దాం, ఆ ట్యాక్స్ రేట్ ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పేసి. ఎనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ దట్ మే బి నార్మల్ ఆర్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఈజ్ అ స్పెషల్ ఇన్కమ్. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. ఎంత అప్లై అవుతుంది సార్? ట్యాక్స్ రేట్ ఎంత అప్లై అవుతుంది సార్ అంటే నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ టాక్సిబుల్ ఎట్ ఫ్లాట్ రేట్, నాట్ స్లాబ్ రేట్, 20%. అంటే నువ్వు నార్మల్ ఇన్కమ్, నీ టోటల్ ఇన్కమ్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ ఉంటే దాన్ని సపరేట్ చేసి దానికి ఫ్లాట్ 20% అప్లై చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి. నార్మల్ ఇన్కమ్ని సపరేట్ చేయి, స్లాబ్ రేట్స్ అప్లై చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి. ఈ రెండింటిని యాడ్ చేయి, అది నీ ట్యాక్స్. అంటే నీ ఇన్కమ్లో స్పెషల్ ఇన్కమ్ ఉంటే యూ షుడ్ సపరేట్ ఇట్ అండ్ సపరేట్లీ అప్లై ది స్పెషల్ ట్యాక్స్ రేట్. వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112 అంటే నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%. దెన్ వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఫర్ 112A? సార్ 112A కింద ఎంత క్యాపిటల్ గెయిన్ వచ్చినా నీకు 1 lakh తీసేసి రిమైనింగ్ దాని మీద ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ వేస్తావు సార్? 10%. షేర్ మార్కెట్ని ఎంకరేజ్ చేయడానికి ఒకప్పుడు అసలు షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే నాట్ ట్యాక్సబుల్ అవ్వదు. మోడీ సర్కార్ వచ్చిన తర్వాత, మోడీ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ టైం కూడా వచ్చింది కదా, అప్పుడు షేర్ మార్కెట్లో ఉన్న లాంగ్ టర్మ్ మీద కూడా ట్యాక్స్ చేయాలని, అది 20% అయితే షేర్ మార్కెట్ ఫాలో అవుతుంది అని, చిన్న వాళ్ళకి ట్యాక్స్ చేయకూడదు, పెద్ద వాళ్ళకే ట్యాక్స్ చేయాలని 1 lakh వరకు నో ట్యాక్స్ అని, 1 lakh మించి నీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది ఆ షేర్ మార్కెట్లో 10% మాత్రమే తక్కువ. 10%. ఇది కూడా స్పెషల్ ఇన్కమ్ 10%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రెండు స్పెషల్ ఇన్కమ్స్. సేమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ఉన్నట్టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో కూడా ఉంటాయి. ఎలా సార్? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ఏముంటాయి సార్? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ అంటే అండర్ సెక్షన్ 111. ఏంటమ్మా ఇది? నార్మల్. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A అంటే ఇదేంటి సార్? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్. 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 సార్ దిస్ ఈజ్ నాట్ అ స్పెషల్ ఇన్కమ్. మా స్పెషల్ ఇన్కమ్ వస్తుందా చెప్పాలి. స్పెషల్ ఇన్కమ్ కాదు అంటే ఏ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి? స్పెషల్ ఇన్కమ్ కాదు అంటే ఏం అప్లై అవుతాయి? Normal tax. నార్మల్ ట్యాక్స్ రేట్స్ అంటే స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి, ఆర్ స్పెసిఫిక్ నార్మల్ రేట్స్ అప్లై అవుతాయి. ఇండివిజువల్ అయితే స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. ఇఫ్ ఇండివిజువల్ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి, లేదు అంటే నార్మల్గా పర్టికులర్ ఎంటిటీకి అప్లై అయ్యే స్లాబ్ రేట్స్ ఆర్ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. Sir, 111A is a special income. It is taxed at the rate of 15%. It is taxed at the rate of 15%. It is taxed at the rate of 15%. అంటే క్యాపిటల్ గెయిన్ హెడ్ మొత్తం స్పెషల్ ఇన్కమ్సా? రాంగ్. క్యాపిటల్ గెయిన్లో 4 types ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. క్యాపిటల్ గెయిన్లో 4 types ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. 4 types ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్లో 3 మాత్రమే స్పెషల్ ఇన్కమ్స్. ఒకటి నార్మల్ ఇన్కమ్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇస్ అ నార్మల్ ఇన్కమ్. ఇట్ ఈస్ నాట్ ఏ స్పెషల్ ఇన్కమ్. అది స్పెషల్ ఇన్కమ్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ స్పెషల్ ఇన్కమ్. నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ నాట్ ఏ స్పెషల్ ఇన్కమ్. సార్ మిగతా హెడ్స్ గురించి మాట్లాడదామా? మిగతా హెడ్స్ చెప్పమ్మా. మిగతా హెడ్స్ చెప్పు. క్యాపిటల్ గెయిన్ హెడ్ కాకుండా మిగతా హెడ్ సీక్వెన్స్లో చెప్పమ్మా. సాలరీస్, Salaries. నార్మల్ ఇన్కమ్. స్పెషల్ ఇన్కమా నార్మల్ ఇన్కమా? Normal. నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. నార్మల్ ఇన్కమ్. నెక్స్ట్ PGB. ఓయ్, Income from other source. House property. హౌస్ ప్రాపర్టీ సీక్వెన్స్ నార్మల్ ఇన్కమ్. నెక్స్ట్ PGBP.
పీజీబీపీ ఇది కూడా ఏంటమ్మా స్పెషల్ చెప్పాలి. పీజీబీపీ ఏంటి? ఆ, స్పెషల్ ఇన్కమ్. నార్మల్ ఇన్కమ్. నేను స్పెషల్ నువ్వు స్పెషల్ ఇన్కమ్ అని చెప్పిద్దామని అలా అన్నా అమ్మా. పీసీబీపీ ఈజ్ ఆల్సో నార్మల్ ఇన్కమ్, ఓకేనా? నార్మల్ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. ఊరికే నీ చేత తప్పు చెప్పిద్దామని అలా అన్నా. మా ప్రొఫెషనల్ కోర్సెస్లో ఫెయిల్యూర్, సక్సెస్, రైట్, రాంగ్ మాకు బాగా ఒక మా సీనియర్ చెప్పాడు. యాక్చువల్లీ ఇట్స్ రియల్లీ హ్యాపెండ్ అనుకుంటా. రియల్లీ హ్యాపెండ్ ఎలా ఆయన చెప్పాడంటే, ఒక ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళారనమాట. ఒక అతను మా హాస్టల్లోనే బాగా సీనియర్ పెద్ద ఆయన అనమాట, మ్యారీడ్ కూడా అయిపోయి కిడ్స్ ఉంది. చాలా అటెంప్ట్లు రాశాడు పాస్ అయ్యాడు మొత్తానికి. ఇతను ఫైనల్ రాస్తుండగా సిపిటి జాయిన్ అయిన అతను ఇతనితో పాటు కూడా పాస్ అయ్యాడు అన్ని ఫస్ట్ అటెంప్ట్లకు. పాపం ఇద్దరు కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. కోర్స్ ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరిని కాదనట్లేదు. ఫస్ట్ అటెంప్ట్లో అయిన వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇతను చాలా అటెంప్ట్లు పడినాయి కాబట్టి కొన్ని కంపెనీస్ అసలు షార్ట్ లిస్టే చేయవు. కానీ ఎందుకో మరి ఇద్దరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. కొన్ని కంపెనీస్ షార్ట్ లిస్ట్ చేయవు ఇతన్ని, ఫస్ట్ అటెంప్ట్ అయినతనే షార్ట్ లిస్ట్ చేస్తాయి. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇతను అన్ని ఫస్ట్ అటెంప్టే చక్కగా క్వశ్చన్ అడిగారు అనమాట. ఏమడిగారు? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐసిఏఐ అని అడిగారు. ఐసిఏఐ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. ఐసిఏఐ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సింపుల్ క్వశ్చన్లు అడుగుతారు ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు, కొంచెం టెక్నికల్. చెప్పమ్మా నువ్వే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఆయన కూడా అదే చెప్పాడు ఫస్ట్ అటెంప్ట్ అబ్బాయి. రాంగ్ ఆన్సర్ అన్నాడు. ఏం అర్థం కాల. నేను చెప్పింది రైట్ ఫస్ట్, రైట్ రైట్ అని తన ఫీలింగ్. ఫస్ట్ టైం రాంగ్ ఆన్సర్ ఆర్ ఫెయిల్యూర్ ఒక్కసారి తీసుకున్నాడు. రాంగ్ ఆన్సర్ అనేది ఫస్ట్ టైం ఇతను హిట్ అయింది. తట్టుకోలేకపోయాడు. ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. గొడవపడుతున్నాడు. రాంగ్ కాదు, రైటే అని భావిస్తున్నాడు. అతనేమో రాంగ్ ఆన్సర్ అంటున్నాడు. లేదు రైట్, నీకే రాదు అనే మాట దాకా వెళ్ళిపోయాడు. జాబ్ ఇస్తారా ఎవరా? ఎవరు సార్? ఇంతకు రైట్ ఆన్సర్ ఏంటంట? ది ఇన్స్టిట్యూట్. ది అనే పదం ఉంటుందంట ఫుల్ ఫామ్లో. కావాలంటే మీరు చూడండి, చూసారా ఎప్పుడైనా? ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ది అనే పదం ఉంటుంది ముందు ఫుల్ ఫామ్లో. ది అనే పదం ఉంటుందంట ఫుల్ ఫామ్లో. సో అదంట. సరే ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఆర్ రాంగ్ కాదు ఇక్కడ. ఇతను ఆ రాంగ్ ఆన్సర్ చెప్పిన రాంగ్ ఆన్సర్ని ఆర్ ఏదైనా సెకండ్ ఇతను వెళ్ళినా అదే క్వశ్చన్ అడిగితే ఇతను కూడా ఏం చెప్పాడమ్మా? ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఈ అటెంప్ట్లు పడిన అతను వెంటనే అతను ఏమన్నాడు? రాంగ్ ఆన్సర్ అన్నారు. ఓకే సార్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆస్క్ మీ నెక్స్ట్ క్వశ్చన్. అయిపోయింది, క్లోజ్ మ్యాటర్. ఇతనికి అలవాటు అయిపోయింది. అతనికి ఏంటి, నేను అసలు రాంగే చేయను, నేను రాంగ్ చెప్పను, నాకు ఫెయిల్యూరే లేదు అని మైండ్లో పెట్టేసుకుని ఉన్నాడు. తీసుకోలేకపోతున్నాడు ఆ ఫెయిల్యూర్ని, ఆ పర్టికులర్ రాంగ్ ఆన్సర్. ఇతనేంటి, ఆబ్వియస్లీ నేను రాంగే చెప్తాను, నాకు అలవాటు అయిపోయింది, దాన్ని రెక్టిఫై చేసుకుంటాను, దట్ ఈజ్ మై టాలెంట్. ప్రొఫెషనల్ కోర్సెస్లో పర్టికులర్లీ సిఏ అండ్ సిఎంఏలో ఇది కన్ఫామ్గా ఉంటుందమ్మా. ఫెయిల్యూర్ అనేది కామన్ మన కోర్సుల్లో, బట్ దాన్ని కమ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్ అన్న. అందుకనే రైటో రాంగో తర్వాత సంగతి, ఫస్ట్ ఆన్సర్ చేసామా దాన్ని రెక్టిఫై చేసుకున్నామా. ఎందుకంటే నేను ఆన్సర్ చేస్తేనే నాకు అది రాంగ్ అయినప్పుడు నాకు రెక్టిఫై చేసుకునే ఛాన్స్ వస్తుంది. సో అతనికి జాబ్ ఇచ్చారమ్మా. ఆ మల్టిపుల్ అటెంప్ట్స్ ఎవరైతే ఉన్నారో అతను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. ఇది ఓవరాల్ స్టోరీ. అందుకని మీరు క్లాస్లో రెస్పాండ్ అయ్యి రాంగ్ చెప్పినా సరే రెక్టిఫై చేసుకోండి. సో ఈవెన్ దో రికార్డింగ్ వాళ్ళు కూడా మీరు ఓన్గా ట్రై చేసి మీరు కూడా రికార్డింగ్ వింటూ రెస్పాండ్ అవ్వండి. పక్కన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు, ఏం పర్లా, మీరు రెస్పాండ్ అవ్వండి. అది రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్, అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, ఫోకస్ వస్తుంది. అది మెయిన్. అయిపోయిందా ఇక్కడ? 10-20 అమ్మ. క్యాపిటల్ గెయిన్ అయిపోయింది, సాలరీస్ అయిపోయింది, హౌస్ ప్రాపర్టీ అయిపోయింది. పీజీబీపీ నార్మల్ ఇన్కమా స్పెషల్ ఇన్కమా? యా, నెక్స్ట్ హెడ్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ హెడ్. క్యాపిటల్ గెయిన్స్ చెప్పాను సీక్వెన్స్లో. ఓకే, ఆయన గొడవ పడుతున్నా అండి. సరే, సీక్వెన్స్లో క్యాపిటల్ గెయిన్. ఓకే రైట్. చెప్పమ్మా, క్యాపిటల్ గెయిన్ నార్మల్ ఇన్కమా స్పెషల్ ఇన్కమా? కొన్ని నార్మల్ ఇన్కమ్. ఎక్సలెంట్ అమ్మా. 4 టైప్స్ ఉంటాయి, 3 ఏమో మీకు ఏంటి స్పెషల్ ఇన్కమ్. సో ఒకటి ఏంటి, ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నార్మల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇస్ అ నార్మల్ ఇన్కమ్. సో నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సార్ నార్మల్ ఇన్కమా స్పెషల్ ఇన్కమా?
Special income. ఎక్సలెంట్ అమ్మా. సో స్పెషల్ ఇన్కమ్ ఉంటుంది, నార్మల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఒకే ఒకటి స్పెషల్ ఇన్కమ్ ఏంటి సార్ అది? క్యాజువల్ ఇన్కమ్. అది ఒక్కటి తప్పితే మిగతా అన్ని ఏంటమ్మా? అదర్, రిమైనింగ్ అదర్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ నార్మల్ ఇన్కమ్స్. ఒకే ఒకటి. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఒకే ఒకటి స్పెషల్ ఇన్కమ్ అమ్మా. ఏంటి సార్ అది? క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్స్ అంటే ఏమేమి వస్తాయి సార్? క్యాజువల్ ఇన్కమ్స్ అంటే ఏమేమి వస్తాయి అమ్మా? లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమ్ షోస్, ఇవన్నీ నీకు ఎక్కడ వస్తాయమ్మా? క్యాజువల్ ఇన్కమ్స్. లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమ్ షోస్, కార్డ్ గేమ్స్ ఇవన్నీ ఎక్కడ వస్తాయి సార్? సో నీకు లాటరీ అనేది ఇక్కడ ఇల్లీగల్ అమ్మా, కేరళలో లాటరీ లీగల్. సో బెట్టింగ్ అనేది ఇక్కడ ఇల్లీగల్ అమ్మా. హార్స్ రేస్ ఉంటుంది, హార్స్ రేస్ మర్చిపోయామా? ఈ హార్స్ రేస్. సో నీకు పంజాబ్ అటు సైడ్ వెళ్తే హార్స్ రేస్ లీగలే. గేమ్ షోస్ ఆల్రెడీ లీగలే కదా, బిగ్ బాస్, మీరు ఎవరు కోటీశ్వర్లు, ఇవన్నీ. కార్డ్ గేమ్స్ ఆడుతున్నారు కదా మీరు ఆన్లైన్లో, ఏంటి అవన్నీ నాకు పేర్లు తెలియవు, అవి కార్డ్ గేమ్స్ ఉంటాయి, అవి కూడా గేమ్ షోస్. ఇవి క్యాజువల్ ఇన్కమ్స్ అంటే. ఇవి ఎంత సార్ ట్యాక్స్ రేట్? ఇట్ ఈస్ టాక్సిబుల్ ఎట్ ది రేట్ ఆఫ్ 30%. స్పెషల్ ఇన్కమ్స్ అమ్మ, ఫ్లాట్ రేట్. ఇది సపరేట్ చేయి, స్లాబ్ రేట్స్ అప్లై చేయొద్దు, 30% వేసేసేయి. రిమైనింగ్ దానికి నార్మల్ ఇన్కమ్కి స్లాబ్ రేట్స్ అప్లై చేయి. ఈ స్పెషల్ ఇన్కమ్స్ మీద వచ్చిన ట్యాక్స్ని దీన్ని యాడ్ చేయి. దట్ ఈస్ యువర్ టోటల్ ట్యాక్స్. వాటికి నువ్వు రిబేట్ అడ్జస్ట్ చేస్తావా, సర్చార్జ్ అడ్జస్ట్ చేస్తావా, సెస్ అడ్జస్ట్ చేస్తావా, అది తర్వాత ప్రాసెస్. రైట్. సో ఇవి సంబంధించి స్పెషల్ ఇన్కమ్స్ అమ్మా. ఇంకా కొన్ని ఉంటాయి, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అని, అవన్నీ కూడా స్పెషల్ ఇన్కమ్స్. అవి తర్వాత చూద్దాం, 1-2 ఉంటాయి. హెడ్స్ వైజ్ చూసాం. హెడ్స్లో ఏవి నార్మల్ ఇన్కమ్స్, ఏవి స్పెషల్ ఇన్కమ్స్ హెడ్ వైజ్ చూసాం. హెడ్స్లో రాకుండా అదర్ సోర్సెస్లో వచ్చే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఒకటి ఉంటుంది, అది ఎక్సెప్షనల్ ఇన్కమ్స్ అనమాట. రేర్ కేసెస్ అవి, ఎక్స్ట్రాడినరీ కేసెస్లో అవి తర్వాత చూద్దాం. సో చూడండి అమ్మా, స్పెషల్ ఇన్కమ్స్లో ఏం రాశాను? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112, 20%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ స్లాబ్ రేట్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A, 15%. సో 15% అంటే దీనికి నెంబర్ వేయకూడదు, అది దీనికి నెంబర్ వేయాలి సార్. క్యాజువల్ ఇన్కమ్ 30%. లాటరీ, హార్స్ రేస్, బెట్టింగ్, గేమ్ షోస్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్. 1 lakh తీసేసి రిమైనింగ్ దాని మీద 10%. మోడీ తాతయ్య సెకండ్ టైం గెలిచినప్పుడు పెట్టాడు, అది 2018లో ఫినాన్స్ యాక్ట్ 2018లో. ఓకేనా? సో ఇవి ఇక్కడ ఇట్ సైడ్ ఎందుకు రాసావు? ఇది స్పెషల్ ఇన్కమ్ కాకుండా చార్ట్స్లో ఎందుకు రాసావు సార్ అంటే, జస్ట్ హైలైట్ చేయడానికమ్మా. అంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ హెడ్లోనే ఉంటుంది, కానీ అది నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి అని హైలైట్ చేయడానికి అది పెట్టాను. ఆ బ్రాంచ్లో ఉంది అని చెప్పేసి దీన్ని స్పెషల్ ఇన్కమ్ అనుకోవద్దు, అందుకని హైలైట్ చేశాను. మరి నార్మల్ ఇన్కమ్స్లో ఏముంటాయి సార్? సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, పీసీబీపీ. క్యాపిటల్ గెయిన్ హెడ్లో ఏముంటుందమ్మా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111. అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సార్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఎక్సెప్ట్ ఏంటమ్మా? ఎక్సెప్ట్ క్యాజువల్ ఇన్కమ్. రిమైనింగ్ అన్నీ ఏంటమ్మా? నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై చేయాలి. సార్ ఒకవేళ నీ టోటల్ ఇన్కమ్లో స్పెషల్ ఇన్కమ్స్ ఉంటే వాటిని సపరేట్ చేసి వాటికి సపరేట్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి. ఆ రిమైనింగ్ నార్మల్ ఇన్కమ్ని ఏదైతే ఉందో దానికి స్లాబ్ రేట్స్ అప్లై చేయి. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A ఉంటే మాత్రం 1 lakh వరకు ఎగ్జామ్స్ ఇచ్చి రిమైనింగ్ దాని మీద మాత్రమే 10% అప్లై చేయి. మీకు ఒకటి తెలుసో లేదో, ఈ 1 lakh బెనిఫిట్ ఇస్తున్నాను కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111Aకి రిబేట్ ఇవ్వను నేను. రిబేట్ ఇస్తానా? రిబేట్ అండర్ సెక్షన్ 87A ఇవ్వను. ఎందుకు? ఈ 1 lakh బెనిఫిట్ ఇస్తున్నాను కాబట్టి రిబేట్ అండర్ సెక్షన్ 87A ఇవ్వను. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A ఉంది సార్, దానికి రిబేట్ ఇస్తారా? ఆ ట్యాక్స్లోంచి రిబేట్ అప్లై అయితే, ఒకవేళ అప్లై అయితే రిబేట్ తీసేస్తారు. నో, అసలు రిబేట్ అప్లై కాదు. ఆ ఒక్క ఇన్కమ్కే రిబేట్ అప్లై కాదు. ఎందుకు? ఆల్రెడీ ఐఎమ్ గివింగ్ 1 lakh డిస్కౌంట్. సార్ ఇదంతా క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో చెప్తాను నేను. సో 112A అంటే ఏవి మాత్రమే తీసుకోవాలి, 111A అంటే ఏవి తీసుకోవాలి అనేది నేను క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో చెప్తాను. సార్ ఇంకొక స్పెషల్ ఇన్కమ్ కూడా ఉంది. ఏంటి సార్ అది అంటే డీమ్డ్ ఇన్కమ్. సో ఈ డీమ్డ్ ఇన్కమ్ ఎంత ట్యాక్స్ రేట్తో అప్లై అవుతుంది సార్? 60%. డీమ్డ్ ఇన్కమ్ అంటే ఏంటి? సర్చార్జ్ మాత్రం 37% కాదు, బ్లాక్ చేస్తాడు 25%.
డిఫాల్ట్ 25%, ట్యాక్స్ రేటు డిఫాల్ట్ 60%, సర్చార్జ్ రేట్ డిఫాల్ట్ 25%. ఇక నీకు 10, 15, 37 ఏ ఉండవు, డిఫాల్ట్ 25%. సో దీనికి డీమ్డ్ ఇన్కమ్. అసలు డీమ్డ్ ఇన్కమ్ అంటే ఏమేమి వస్తాయి? అమెండ్మెంట్ వచ్చింది, కేర్ఫుల్గా వినాలి. డీమ్డ్ ఇన్కమ్ అంటే ఏమేమి వస్తాయి సార్? డీమ్డ్ ఇన్కమ్ అంటే ఫస్ట్ క్యాష్ క్రెడిట్ అమ్మా వచ్చింది, అమెండ్మెంట్ వచ్చింది, జాగ్రత్తగా విను. సో క్యాష్ క్రెడిట్, అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్ అంటే నీ బ్యాంక్ అకౌంట్లోకి ఆర్ నీ దగ్గరికి డబ్బులు వచ్చినాయి. సో డబ్బులు వచ్చినాయి, నీ దగ్గర డబ్బులు వచ్చినాయి అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చారు నీ దగ్గర డబ్బులు చూశాడు, బాబు ఇవి రిటర్న్లో చూపించావా? చూపించలేదు. సో ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పట్లేదు. అన్ఎక్స్ప్లెయిన్డ్, ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పట్లేదు, ట్యాక్స్ కట్టాయి, దొరికిపోయావు. సార్ స్లాబ్ రేట్స్ అప్లై చేసి కట్టనా? నో, నువ్వు పద్ధతి ప్రకారం అయితే స్లాబ్ రేట్స్, ఇప్పుడు నువ్వు దొరికిపోయావు, నీ బెడ్ కింద క్యాష్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో క్యాష్ ఉంది నీకు, ఆర్ నీ వెహికల్లో క్యాష్ పట్టుకున్నాం మేము. సో ఎక్కడిదంటే చెప్పట్లేదు, రికార్డ్స్ చూపించట్లేదు. నువ్వు 60% అండ్ సర్చార్జ్ 25%. సరే ఇక్కడ అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్ అంటే అది చాలా మంది ఏం చేస్తున్నారంటే దొరికిపోయిన వెంటనే ఏదో ఒక పేరు చెప్పేస్తున్నారు. పేరు చెప్తే కుదరదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, పాన్ నెంబర్ చెప్పాలి. పేర్లు సంబంధం లేదమ్మా, పాన్ నెంబర్ ఇవ్వాలి. సార్ ఇది నావి కాదండి, ఇవి ఇతను ఇచ్చాడు అని ఏదో పాన్ నెంబర్ ఇచ్చేస్తున్నాడు. అంతే కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీ దగ్గర ₹1,00,00,000 దొరికినాయి, ₹1,00,00,000 దొరికినాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చింది, తీసుకెళ్ళిపోతుంది, ఇప్పుడు సీజ్ చేస్తుంది. అవి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఎవరు ఇచ్చారో, నీవి కాదు అంటే ఎవరు ఇవ్వ అన్నావు, నావి కాదు సార్ ఇవి పలానా అని నా పేరు చెప్పారు, నా పాన్ నెంబర్ ఇచ్చారు. సార్ మా ప్రవీణ్ సార్ సార్ ఇవి అని. నాకు అసలు తెలియదు నిజానికి, నా దగ్గర ₹1,00,00,000 ఉంటాయమ్మా, ఉండవు కదా. సో మీరు దొరికిపోయి నా పేరు చెప్పారు, చక్కగా తప్పించుకున్నారు. అందరూ అదే చేస్తున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి నోటీస్ పంపిస్తున్నారు? నాకు పంపించారు. నేను సింపుల్గా రిప్లై ఏమి ఇచ్చాను? నాకు వాళ్ళకి సంబంధం లేదు, అవి నా డబ్బులు కాదు అని రిప్లై ఇచ్చాను. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయాలి చెప్పాలి. అవి నిజంగా అవి నా డబ్బులే, నేను అబద్ధం చెప్తున్నా. నేను మీ దగ్గర ఎవరి దగ్గర దొరికినాయి అవి మీ దగ్గర, నేను నిజం చెప్పినా నేను అబద్ధం చెప్పినా. సార్ జాగ్రత్తగా వినండి సార్. ఇఫ్ ద థర్డ్ పార్టీ అంటే నేనే, థర్డ్ పార్టీ అంటే నేను, ఎవరు ఇక్కడ పూర్తి పార్టీస్, డిపార్ట్మెంట్ మీరు డిపార్ట్మెంట్కి దొరికిపోయారు, నేను థర్డ్ పార్టీ, నా పేరు చెప్పారు. ఇఫ్ ద థర్డ్ పార్టీ సార్ నో ప్రాపర్ ఇఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ ప్రాపర్ బై ఎస్ఎస్సి, అది వరకే ఉండేదమ్మా ఇంతకుముందు యాక్ట్లో. ఇప్పుడు ఆర్ బై థర్డ్ పార్టీ రిపోర్ట్ బై ఎస్ఎస్సి అది యాడ్ చేశాడు. ఆర్ బై సెక్షన్ 68లో ఈ వర్డ్ యాడ్ చేశాడు, హైలైట్ చేసింది. మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఉంటే పర్లేదు, ప్రాపర్గా లేదు అనుకో అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్. ఇప్పుడు మీరేం చేశారు? తప్పించుకోవడానికి థర్డ్ పార్టీ పేరు చెప్పారు. అతన్ని అడిగినప్పుడు అతను ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదా, మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. సో అది ఆర్ థర్డ్ పార్టీ రిపోర్ట్ బై ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ గివెన్ బై థర్డ్ పార్టీ రిపోర్ట్ బై ఎస్ఎస్. అంటే నేను సరిగ్గా చెప్పలేదు, ఎక్కడి నుంచి వచ్చిందో నా రికార్డ్స్లో చూపించలేదు. పోనీ నా రికార్డ్స్లో చూపించి నేను రిటర్న్ ఫైల్ చేశాను, ఫైన్ వదిలేస్తారు ఇక, ఫైన్ ఓకే సార్ నేను ప్రాపర్గా నాకు తెలియదు అని చెప్పాను, దెన్ ఇట్ ఈస్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్. నువ్వు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఆ ఎక్స్ప్లెనేషన్లో థర్డ్ పార్టీని రిఫర్ చేస్తే ఆ థర్డ్ పార్టీ సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా దట్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ ప్రాపర్. సో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేని క్యాష్ క్రెడిట్ని డీమ్డ్ ఇన్కమ్ కింద తీసుకుంటాను. 60% ట్యాక్స్ రేట్ అండ్ 25% సర్చార్జ్. అన్ఎక్స్ప్లెయిన్డ్ క్రెడిట్ అండ్ షేర్ అప్లికేషన్ మనీ, షేర్ క్యాపిటల్ ఎక్సెట్రా బై క్లోజ్లీ హెల్డ్ కంపెనీ దగ్గర అన్ఎక్స్ప్లెయిన్ క్యాష్ క్రెడిట్ వచ్చింది కంపెనీకి, షేర్ క్యాపిటల్ మనీ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పట్లేదు, ఎవరు ఇచ్చారో కూడా చెప్పట్లేదు. సో రిటర్న్లో కూడా చూపించలేదు, క్యాష్ క్రెడిట్ డబుల్ గెట్, నువ్వు 60% ట్యాక్స్ రేట్. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ సార్, ఇన్వెస్ట్మెంట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లేవు. ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రైడ్ చేశారు, సో తీసుకుంటే ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇక్కడ ఒక ల్యాండ్, హైదరాబాద్లో ఒక ల్యాండ్, అమీర్పేటలో ఒక ల్యాండ్, విజయవాడలో ఒక ల్యాండ్, ఎవరు సార్ ఆయన గవర్నమెంట్ ఆఫీసర్, ఎంఆర్ఓ ఆఫీసర్. చూస్తే ల్యాండ్ డాక్యుమెంట్స్ అలా తవ్వే కొద్దిగా వస్తూనే ఉన్నాయి, ల్యాండ్ డాక్యుమెంట్స్ అలా వస్తూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయిరా నీకు డబ్బులు ఇవన్నీ అడిగితే చెప్పట్లా, నో ఆన్సర్. ఏది రిటర్న్స్ రిటర్న్లో ఎంత చూపించాడు, శాలరీ చూపించాడు, ఎంత శాలరీ 15 lakhs per annum, 15 lakhs per annumకి క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పట్లా. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్, డీమ్డ్ ఇన్కమ్ 60%, జైల్లో కూడా వేస్తారు, అది వేరే విషయం.
సో అన్ఎక్స్ప్లెయిన్ మనీ సార్, జైలు అనేది మన డిపార్ట్మెంట్ కాదు, మనదే డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ సార్, అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ మీ దగ్గర, మీ ఇంటికి వచ్చారు డిపార్ట్మెంట్, ఇలా వాళ్ళని ఇలా టచ్ చేశారు, సౌండ్ వస్తుంది. వాళ్ళని టచ్ చేస్తే ఏమొస్తుందమ్మా, సౌండ్ వస్తుంది. పగలగొట్టండి పగలగొట్టారు. ఏముంది సార్ అక్కడ, డబ్బులు ఉన్నాయి. సరే బెడ్ మీద కూర్చున్నారు, అదేదో గట్టిగా ఉంది, అమ్మో ఏదో ఉందని తీశారు, అందులో కూడా డబ్బులు ఉన్నాయి. సోఫాలో కూర్చున్నారు, ఏదో ఉంది, తీయించారు, డబ్బులు ఉన్నాయి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ. సో బులియన్, అన్ఎక్స్ప్లెయిన్ బులియన్ ఆర్ జ్యువెలరీ. ఇంట్లోకి వెళ్ళారు, కూర్చోండి సార్ అనగానే అది ఇంటి గోల్డ్ చేయరు. డైనింగ్ టేబుల్ చూస్తున్నాము, గోల్డ్ డైనింగ్ టేబుల్, గోల్డ్ ప్లేట్లు, గోల్డ్ ఫ్యాన్, అన్నీ గోల్డే. సో అవి అన్ఎక్స్ప్లెయిన్, దానికి డాక్యుమెంట్స్ ఏవి లేవు. సో అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నాట్ ఫుల్లీ డిస్క్లోజ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో చూపించింది ఏదైనా సరే. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్, మా ఇవన్నీ ఇన్కమ్సే కాదు, ఎక్స్పెండిచర్ మీద ట్యాక్స్ ఏంటి సార్? సార్ ఎక్స్పెండిచర్ మీద ట్యాక్స్ ఏంటంటే, మీరు ఈ స్టోరీ వినాలి, చెప్పాం మనం. సారీ, రియల్గా హ్యాపెన్ అయ్యిందమ్మా. ఎవరు సార్? సో మన చనిపోయారు ఆవిడ, తమిళనాడు చీఫ్ మినిస్టర్ జయలలిత గారు. సో వాళ్ళు ఇంకొక ఈయన కూడా చనిపోయారు, కరుణానిధి, తమిళనాడు చీఫ్ మినిస్టర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్, వీళ్ళిద్దరు చనిపోయారమ్మా. వీళ్ళిద్దరికి పడదు అసలు, తెలుసో లేదు ఆ స్టోరీ. సో షణ్ముఖ్ తెలుసు, షణ్ముఖ్ క్లాస్ విన్నాడు. మర్చిపోయావా షణ్ముఖ్? ఏమైందమ్మా వాళ్ళిద్దరికి పడదు, మర్చిపోయావు? సరే సరే, ఏమైంది సార్ ఒకసారి అంటే, ఒకసారి అసెంబ్లీలో పాపం ఆమెను అవమానించాడు కరుణానిధి గారు. ఆమె శపథం చేసింది, నేను సీఎం అయ్యే అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి. శపథం చేసేసి నిజంగానే నెక్స్ట్ సీఎం అయింది హైయెస్ట్ మెజారిటీతో. ఈయన ఓడిపోయాడు. సో ఆ పగ తీర్చుకోవడానికి, అవమానించాడు కదా ఈయన, ఆ పగ తీర్చుకోవడానికి మిడ్ నైట్ పాపం, సో ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టేసి అరెస్ట్ చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. నెక్స్ట్ టైం ఈయన విన్ అయ్యాడు. ఈయన ఏం చేస్తాడు, ఇంకా ఈవెన్ ఇబ్బంది పెట్టాలన్నారు. పాపం అక్కడ ఏమైంది సార్ అంటే, వాళ్ళ పిల్లలు లేరు, కానీ అడాప్ట్ చేసుకున్న అబ్బాయి వల్ల మ్యారేజ్ పెట్టుకుందామా, యాక్చువల్ పవర్లో లేదు అప్పుడమ్మా. మ్యారేజ్ పెట్టుకుంటే అందరిని ఇన్వైట్ చేసింది. యాక్చువల్ తమిళనాడులో ఆమె గ్రాండ్గా చేసింది, చాలా మందిని ఇన్వైట్ చేసింది. సో మ్యారేజ్కి ఈ కరుణానిధి గారిని పిలిచిందా అంటే పిలవలేదు. పిలవకపోయినా ఈయన కూడా వెళ్ళదలుచుకోలేదు. సరే ఫైన్, ఏంటి ఇప్పుడు స్టోరీ ఏంటంటే, సార్ అందరితో పాటు పిలవకపోయినా ఒకళ్ళు వచ్చారు. ఎవరు సార్? రాలేదు, పంపించారు. ఎవరు సార్? వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళు ఎందుకు వచ్చారు సార్ పెళ్ళికి? వచ్చేవాళ్ళు సైలెంట్గా తిని వెళ్ళిపోకుండా ఒక్కొక్క ప్లేట్ ఎంత అయ్యిద్ది ఖర్చు, ఎంతమందిని పిలిచారు, ఊరు మొత్తం తమిళనాడు మొత్తం ఎవరైనా రావచ్చు, అన్ని చోట్ల భోజనాలు పెట్టారు. ఒక్కొక్క ప్లేటు అప్పుడు 5 స్టార్ రేంజ్లో పెట్టారు, అప్పట్లోనే 550 రూపీస్ అనమాట. అప్పట్లోనే మొత్తం ఎంత ఖర్చు అయిందో రాసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. వచ్చి తిని చక్కగా తిన్నారు, తిని కూడా రాసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. లైటింగ్ ఎంత అయింది, దీనికి ఎంత అయింది, దానికి ఎంత అయింది, ఆ జ్యువెలరీకి ఎంత అయింది, మొత్తం పెళ్లి ఖర్చు ఎంతో రాసుకుని వెళ్ళారు. పెళ్లి ఖర్చు వాళ్ళు ఎందుకు రాసుకుని వెళ్ళారు సార్? నెక్స్ట్ ఆ నోటీస్ పంపించారు, మీరు ఇంత ఖర్చు పెట్టారు పెళ్లిలో, ఈ డబ్బులన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా డబ్బులు ఉంటేనే కదా ఖర్చు పెట్టేది. మీరు ఖర్చు పెట్టారు అంటే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు రిటర్న్లో చూపించారా? ట్యాక్స్ కట్టారా వాటిని? మీ దగ్గర ఉన్నాయి కదా, మీ దగ్గర ఉంటేనే కదా ఖర్చు పెట్టేది. లేదా ఎవరైనా లోన్ ఇచ్చారా? మీవేనా? ఇంత ఖర్చు క్రోర్స్లో వచ్చిందమ్మా. ఆమె ఏం చెప్పలేకపోయింది, అరెస్ట్. లాస్ట్ చనిపోయినప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కేసే రన్ అయింది ఆమె మీద. సో అంటే వీళ్ళు దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్. ఆమె చెప్పలేకపోయింది పెళ్లి ఖర్చు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులని. దట్ ఈజ్ ఆల్సో డీమ్డ్ ఇన్కమ్. ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఏంటి సార్? చాలా మంది అదే క్వశ్చన్ చేస్తారు, సార్ రాంగ్ రాశారు మీరు, ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి డీమ్డ్ ఇన్కమ్లో రాస్తారు. నువ్వు ఖర్చు పెట్టావు అంటే అది నీ దగ్గర ఉందనే కదా డబ్బులు. సో దట్స్ వై దట్ ఈస్ డీమ్డ్ ఇన్కమ్. అది వాడి భాష. నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది సోర్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని. సో అమౌంట్ బారోడ్ ఆర్ రీపేడ్ ఇన్ హుండీ. హుండీ అంటే మన సైడ్లో అమ్మ చీటీ పాట అంటారమ్మా. సో నార్త్ సైడ్ హుండీ అంటారు. సో చీటీ పాట మీరు అనుకున్నట్టు 10,000 20,000 జరగదమ్మా, లాక్స్ క్రోర్స్లో కూడా జరుగుతుంది. సో మేము కూడా చీటీ పాట పెడుతున్నాం, లాక్స్లోనే ఉంటుంది అది. దట్స్ వై అవి కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ కింద. అడిగితే చెప్పాలి ఎక్కడి నుంచి వస్తుంది, రిటర్న్స్లో చూపించలేదు. డీమ్డ్. సో అమౌంట్ బారోడ్ ఆర్ రీపేడ్ ఇన్ హుండీ, ఏదైనా సరే చీటీ పాట, అకౌంట్ పే, చెక్ కానీ ఏదైనా సరే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేదా ఎక్కడి నుంచి వచ్చినాయో, డీమ్డ్ ఇన్కమ్. డీమ్డ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 60%. 60%. సర్చార్జ్ రేట్ ఎంత? 25%.
10, 15, 37 ఇవన్నీ అప్లై అవుతాయా? డిఫాల్ట్ 25. Default 25. 25 ఓకేనా? సో స్పెషల్ ఇన్కమ్స్ అమ్మా ఏమేమి ఉంటాయో ఫాస్ట్గా ఒకసారి రివైజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 ఎంత స్పెషల్ ఇన్కమ్ రేట్? 112 అంటే నార్మల్ రేట్ ఎంత? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 ఎంత రేటు చెప్పట్లా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 ఎంత ట్యాక్స్ రేట్ ఎంత? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112. 20%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్. Normal slab rate. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 112. Normal. మన నార్మల్ క్యాపిటల్ గెయిన్ లో ఒకటే ఉంటుంది నార్మల్ కదా. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 10%. 1 lakh ఎక్సీడింగ్ 1 lakh 10%. 1 lakh తీసేసి రిమైనింగ్ దాని మీద 10%. ఓకేనా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111 15%. క్యాజువల్ ఇన్కమ్. 30%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 20%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 1 lakh minus 10%. Minus 1 lakh 10% remaining. బ్యాలెన్స్ రిమైనింగ్ 10%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్. Normal. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111 15%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 Minus 1 lakh 10% on remaining. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 20%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏం చెప్పలేదు అంటే ఏం తీసుకోవాలి? నార్మల్. Normal. ఎంత? 20%. 20%. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏం చెప్పలేదు. Normal. నార్మల్ స్లాబ్ రేట్స్. డీమ్డ్ ఇన్కమ్ 60%. 50%. హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. Normal. క్యాజువల్ ఇన్కమ్. 30%. హార్స్ రేస్. 30%. సాలరీస్. Normal. Okay, let's do one example. Example number 7. Calculate tax liability. Individual, resident, PGBP. Normal income or special income or PGBP? Normal. Normal. Income from other source ఏం చెప్పలేదు. Normal. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏం చెప్పలేదు. Normal. స్పెషల్ ఇన్కమ్. మా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏం చెప్పలేదు అంటే నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఆల్సో స్పెషల్ ఇన్కమ్, రైట్? Special income. ట్యాక్స్ రేట్ స్పెషల్ ఇన్కమ్ అని చెప్పామంటే ట్యాక్స్ రేట్ ఎంత? 20%. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఫస్ట్ నువ్వు స్పెషల్ ఇన్కమ్ని నార్మల్ ఇన్కమ్ని డివైడ్ చేసుకోవాలి. మా నార్మల్ ఇన్కమ్ ఎంత టోటల్ చూడమ్మా. నార్మల్ ఇన్కమ్ టోటల్ ఎంత? 7 lakhs. స్పెషల్ ఇన్కమ్ ఎంత? 10 lakhs. ఒకటే ఉంది కాబట్టి ఓకే, నైస్. ఒకటి ఇంకా చాలా ఉంటే అవి కూడా రాసుకోవాలి. సో టోటల్ ఇన్కమ్ ఎంత? అది కూడా కలిపితే టోటల్ ఇన్కమ్ 17 lakhs. టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎలా చేయాలి ఇలా ఉంటే అంటే వెరీ సింపుల్. నువ్వు హెడ్డింగ్ పెడతావు. ఏం పెడతావు హెడ్డింగ్? కంప్యూటేషన్ ఆఫ్ tax liability of computation of tax liability of Mr. A for assessment year 24-25. So computation of tax liability of Mr. A for assessment year 24-25. సో ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఎంత అమ్మా? నీ టోటల్ ఇన్కమ్ చెప్పు. టోటల్ ఇన్కమ్ ఎంత? 17 lakhs. 17 lakhs. ఇక్కడ 2 డివిజన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 డివిజన్స్? సార్ ఇలా పక్క పక్కన చేయొచ్చు సార్, ఒకదాని తర్వాత ఒకటి చేయొచ్చు. నీకు పేజ్ చిన్నగా ఉంటుంది ఎగ్జామ్లో కాబట్టి 1 by 1 చేయి.
నేను కూడా 1/1 చేస్తాను. ఓకేనా? సో 2 డివిజన్స్, నీకు ఎగ్జామ్లో అంత స్పేస్ ఉండదు. 2 డివిజన్స్. 1 ఫస్ట్ ఏం చేద్దాం, నార్మల్ ఇన్కమ్స్. ఫస్ట్ దేని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం? నార్మల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫార్మాట్ ఏంటి చెప్పమ్మా? ఫార్మాట్ ఏంటి? స్లాబ్ అమౌంట్ రేట్ ట్యాక్స్. స్లాబ్ అమౌంట్ రేట్ ట్యాక్స్. సార్ ఓకే ఫైన్. ఫస్ట్ నార్మల్ ఇన్కమ్ ఎంతో రాసేసుకుందాం. ఎంతమ్మా నార్మల్ ఇన్కమ్? 7 lakhs. 7 lakhs. స్లాబ్స్ అప్లై చేద్దాం ఇప్పుడు. స్లాబ్స్ చెప్పమ్మా. 0 to 2,50,000. 50,000. 0 to 2,50,000. సో ఈ స్లాబ్లో 2,50,000 ఉంటుంది అమౌంట్. ట్యాక్స్ రేట్ 0, ట్యాక్స్ 0. నెక్స్ట్ స్లాబ్లో కూడా వెళ్తాం మనం. 2,50,000 to 5 lakhs. 2,50,000 to 5 lakhs. ఈ స్లాబ్లో అమౌంట్ ఎంత ఉంటుంది? 2,50,000. 5% ఎంత ఉంటుందమ్మా? 12,000. షార్ట్ కట్లో కూడా చేయొచ్చు, బట్ నేను ఒక క్వశ్చన్ మాత్రం ఫార్మాట్ వైజ్ చూపిస్తాను. మిగతావన్నీ నేను కూడా షార్ట్ కట్లోనే చేస్తాను. ఓకేనా? ఒకటి మాత్రం ఫార్మాట్ డీటెయిల్ చూపిస్తాను. ఇంకొక స్లాబ్లో కూడా వెళ్తాం మనం. 5 lakhs to 10 lakhs స్లాబ్లో కూడా వెళ్తాం. 10. కానీ ఇక్కడ టోటల్ అమౌంట్ 5 lakhs ఉన్నా మనకు అంత అమౌంట్ లేదు. ఎంత అమౌంట్ ఉందమ్మా? 2 lakhs. 2 lakhs ఏ ఉంది. 20% అంటే ఎంత వస్తుంది? 40,000. 40,000. యాడ్ చేయమ్మా. ట్యాక్స్ ఎంత వచ్చింది? 52,500. అమ్మ అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? ట్యాక్స్ ఇంకా అయిపోయిందా? అవలేదా? అవలేదు. పార్ట్ ఏనే ఇంకా ఉంది. ఇంకొక ట్యాక్స్ కూడా ఉంది. సో ఏంటిది ఇంకొక ట్యాక్స్? సార్ స్పెషల్ ఇన్కమ్ ఒకటే ఉంది. సో స్పెషల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ఫార్మాట్ ఏంటి సార్? సింపుల్. సో స్పెషల్ ఇన్కమ్ ఏది? సో పర్టికులర్స్. నెక్స్ట్ స్పెషల్ ఇన్కమ్ ఏది? ఎంత అమౌంట్ అది? అండ్ సార్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత? ఏంటమ్మా స్పెషల్ ఇన్కమ్ ఏంటి చెప్పు? ఏమి ఇచ్చాడు స్పెషల్ ఇన్కమ్ క్వశ్చన్లో? ఒకటే ఇచ్చాడు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112. సో అమౌంట్ ఎంత సార్? 10 lakhs. డిస్కౌంట్ ఏమన్నా ఉందా? ఏం లేదు. స్ట్రైట్ అవే 20% ట్యాక్స్ రేట్. ఎంత వస్తుందో చెప్పమ్మా? 2 lakhs. సో అయిపోయింది. ఇంకేం లేవు కాబట్టి ఈ 2 lakhs మనకి పార్ట్ బి. ఈ రెండు యాడ్ చేస్తే నీకు ట్యాక్స్ అమౌంట్ వస్తుంది. ట్యాక్స్ అమౌంట్ ఎంత సార్? ఏ ప్లస్ బి. ఏ ఎంత వచ్చిందమ్మా చూడు. ఏ ఎంత వచ్చింది మనకి? 52,500. బి ఎంత వచ్చిందమ్మా? 2 lakhs. రెండు యాడ్ చేయమ్మా. ట్యాక్స్ ఎంత వస్తుంది? 2,52,500. 2,52,500. సో ఏ ప్లస్ బి 2,52,500. రిబేట్ వస్తుందా? Yes, sir. రిబేట్ వస్తుందా? Yes, sir. ఎందుకు వస్తుంది రిబేట్? 5 lakhs కన్నా తక్కువ ఉంది. ఎంత ఉందమ్మా టోటల్ ఇన్కమ్ నీది? 17 lakhs. పోనీ నార్మల్ ఇన్కమ్ ఒక్కటే చూసావన్నా సరే, అది కూడా ఎంత ఉంది? 7 lakhs. అమ్మా రిబేట్ అప్లై చేయాలంటే నువ్వు నార్మల్ ఇన్కమ్ చూడాలా, టోటల్ ఇన్కమ్ చూడాలా? టోటల్ ఇన్కమ్ ఎంత ఉందమ్మా? టోటల్ ఇన్కమ్ 17 lakhs. వస్తుందా రాదా రిబేట్? మరి రాదు sir. రాదు. సర్చార్జ్ వస్తుందా? సర్చార్జ్ వస్తుందా? స్పెషల్ ఇన్కమ్ మీద వస్తుంది. ఏ స్పెషల్ ఇన్కమ్ మీద ఎంత వస్తుంది? 10 lakhs మీద 20% అది ట్యాక్స్. అది 17 lakhs ఉంది కదా సార్ టోటల్ ఇన్కమ్. స్పెషల్ ఇన్కమ్ మీద వస్తుంది అన్నావుగా. అది నార్మల్ ట్యాక్స్ రేట్ కదా సార్. ఏదో ఒకటి చెప్పమ్మా. వస్తుందా రాదా? ఏదో ఒకటి చెప్పు. రాదు సార్. రాదు. 50 lakhs ఉందా అక్కడ ఇన్కమ్? మా టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది? నేను చెప్పిన తర్వాత నువ్వు స్ట్రాంగ్గా చెప్తున్నావు. సో 50 lakhs ఉందా లేదా? లేదు సార్. నేను ఒకే ఒక స్పెషల్ ఇన్కమ్ మీద సర్చార్జ్ వస్తుంది డిఫాల్ట్గా అన్నాను. ఏంటది? డీమ్డ్ ఇన్కమ్. ఓకేనా? డీమ్డ్ ఇన్కమ్ లేదు కదా మన దగ్గర. ఓకే, సర్చార్జ్ వస్తుందా రాదా? రాదు. నేను ఎందుకు రాస్తున్నాను? నువ్వు చెప్తావా లేదా అని. రాదు. సో
సర్చార్జ్ ఎందుకు సర్చార్జ్ రాదు? 50 lakhs బిలో ఉంది, 50 lakhs బిలో ఉంది. 2 crores తర్వాత కదా స్పెసిఫిక్ ఇన్కమ్ అవి చూడాల్సింది. అసలు 50 lakhs బిలో ఉంది మొత్తం టోటల్ ఇన్కమ్. 50 lakhs బిలో టోటల్ ఇన్కమ్ ఉంటే సర్చార్జ్ రాదు. రిబేట్ ఎందుకు రాదు? 5 lakhs బిలో ఉంది కాబట్టి రిబేట్ రాదు. సో సర్చార్జ్ రాదు, రిబేట్ రాదు. సెస్ వస్తుందా? వస్తుంది సార్. నేను రాశానని వస్తుందా? కాదు సార్, అది మ్యాండేట్. మ్యాండేటరీ 2,52,500 ఇంటూ 4%. 10,100. 10,100 యాడ్ చేసి చెప్పమ్మా ఎంత వస్తుంది? 2,62,600. 2,62,600. 2,62,600 is the amount. Okay. ఇలా చేయాలమ్మా. నెక్స్ట్ వన్ కూడా చేద్దాం మనం. నెక్స్ట్ వన్ నువ్వు ఏం చేయాలి ఇప్పుడు అంటే ఏది నార్మల్ ఇన్కమ్ ఏది స్పెషల్ ఇన్కమో చెప్పాలి. నార్మల్ ఇన్కమ్ అయితే నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. స్పెషల్ ఇన్కమ్ అయితే నువ్వు ట్యాక్స్ రేట్ కూడా చెప్పాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? Yes, sir. ఫస్ట్ వన్ సాలరీ, Normal. హౌస్ ప్రాపర్టీ, Normal. పీజీబీపీ, Normal. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. స్పెషల్ ఇన్కమ్. అది ఏం చెప్పలేదు కదా సార్, నార్మల్ ఇన్కమ్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ స్పెషల్ ఇన్కమ్. ఏం చెప్పలేదు కదా. అవును సార్, స్పెషల్ ఇన్కమ్ సార్. ఓకే. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. స్పెషల్ ఇన్కమ్. స్పెషల్ ఇన్కమ్ అయితే ఏం చేయమని చెప్పాను నేను? రేట్ మరి చెప్పు. చెప్పాను 20%. నెక్స్ట్ వన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దీనికి రేట్ చెప్పలేదు. 112కి కూడా 20%. 112A కూడా 20%. -1 lakh అండ్ బ్యాలెన్స్ మీద 20%. 10%. అసలు ఏం గుర్తుండట్లేదు నీకు. చదువుకోవాలి సార్ మళ్ళీ. చదువు అసలు ఇంటర్మీడియట్ సిలబస్ ఇది. అసలు మామూలుగానే ఇది చెప్తుంటే సార్ ఇంటర్ సిలబస్ చెప్తున్నారు అంటారు. ఓకేనా? అయినా సరే ఇంపోజిషన్ నువ్వు చదువుకోవాలి కదా, మర్చిపోయానమ్మా. కరెక్ట్ చెప్పా నాకు. అమ్మా ఇది 2 times ఇంపోజిషన్ నాకు రాసి ఇదిగో ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టు, ఇదిగో ఈ నెంబర్కి. ఓకేనా? రేపు సండేనే కదా. ఏంటి సార్ అది? ఇదిగో ఇది 2 times ఇంపోజిషన్ రాసి ఇదిగో ఈ నెంబర్కి వాట్సాప్ చేయమ్మా, ఫోటో తీసి. ఓకేనా? 2 times ఇంపోజిషన్. ఏం అదేంటి సార్? నువ్వు CA ఫైనలే, ఏం మర్చిపోలేదు. CA ఫైనలే కదా, ఇంపోజిషన్లో కూడా ఉంటాయి ఇక్కడ. ఓకేనా? రేపు సండేనే కదా. ఇదిగో ఈ నెంబర్ నాదే, వాట్సాప్ నెంబరు. ఫోటో పెట్టు. ఓకే? అప్పుడు బాగా గుర్తుంటాయి. సరే ఇది చెప్పమ్మా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 lakhs చెప్పమ్మా. 2 lakhs. నార్మల్ ఇన్కమ్. నార్మల్ ఇన్కమ్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A. స్పెషల్ ఇన్కమ్. స్పెషల్ ఇన్కమ్ అంటే మరి ట్యాక్స్ రేట్ చెప్పాలి కదా. ట్యాక్స్ రేట్ 10%. 10%. ఎక్సలెంట్. 15%. ఎంతమ్మా? 15%. 15%. గుర్తుంటుంది, బాగా గుర్తుంటుందిలే, ఏం కాదు. లాటరీ స్పెషల్ ఇన్కమ్. ట్యాక్స్ రేట్ 20%. 30%. 3%. ఓకే రైట్. నన్ను నమ్మట్లేదు కదా ఇంకా. ఓకే రైట్. హార్స్ రేస్ స్పెషల్ ఇన్కమ్. ట్యాక్స్ రేట్ 60%. 30%. 30%. రైట్. సో ఇవి ఇంకా నాకు తెలిసి ఆన్సర్ ఈజీ అనమ్మా. ప్రాసెస్ చెప్పమ్మా. ఆన్సర్ ఎలా చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి నేను? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇలా ఇచ్చినప్పుడు టోటల్ ఇన్కమ్ యాడ్ చేయాలి, మొత్తం యాడ్ చేయాలి. ఎందుకు? ఈ టోటల్ ఇన్కమ్ బేస్ చేసుకునే రిబేట్ అప్లై అవుతుందా లేదా తెలుస్తుంది. ఈ టోటల్ ఇన్కమ్ బేస్ చేసుకునే సర్చార్జ్ వస్తుందా లేదా తెలుస్తుంది. అందుకని టోటల్ ఇన్కమ్ అనేది బేస్ తీసుకోవాలి.
ఒకవేళ ఆ టోటల్ ఇన్కమ్ 2 crores కంటే అబోవ్ అయితే అప్పుడు ఫోర్త్ దాంట్లో వస్తుంది. అసలు మీకు టోటల్ ఇన్కమ్ కావాలి కదా ఫస్ట్, సర్చార్జ్ చెప్పాలన్నా రిబేట్ చెప్పాలన్నా. చూడమ్మా టోటల్ ఇన్కమ్ ఎంతో, అన్ని 2 lakhs, 1 2 3 4 5 6 7 8 9 10, 10 into 2, 2 lakhs 10 ఉన్నాయమ్మా, 10 into 2 lakhs, 2 lakhs into 10 అయ్యలేకపోతే 20 lakhs సార్. చేసావా క్యాలిక్యులేటర్లో? లేదు సార్, ఓకే ఓకే, 20 lakhs టోటల్ ఇన్కమ్ ఇక్కడే డిసైడ్ అయిపోవాలి. రిబేట్ వస్తుందా, లేదు సార్, సర్చార్జ్ వస్తుందా? రాదు. రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పమ్మా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఇప్పుడు నేను? నార్మల్ ఇన్కమ్ ని స్పెషల్ ఇన్కమ్ ని సెపరేట్ చేయాలి సార్. సపరేట్ చేయమ్మా. స్పెషల్ ఇన్కమ్స్ చేయక్కర్లేదు, ఆబ్వియస్లీ అవి విడివిడిగానే క్యాలిక్యులేట్ చేయాలి. కానీ నార్మల్ ఇన్కమ్ మాత్రం టోటల్ చేసుకోవాలి. నార్మల్ ఇన్కమ్ టోటల్ చేయి, 1 2 3 4 5, 10 lakhs. 10 lakhs. స్పెషల్ ఇన్కమ్ యాడ్ చేయొచ్చా? నో సార్. నో, సపరేట్గా ఒక్కొక్కటి సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. చేద్దామా? షార్ట్కట్లో చేద్దాం ఇది, ఓకేనా? షార్ట్కట్ అంటే ఆ ఫార్మాట్ అలాగే ఉంటుంది. హెడ్డింగ్ మీరు పెట్టుకోండి. ఫస్ట్ హెడ్డింగ్లో పార్టీ ఏ ఏంటమ్మా, నార్మల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం. స్లాబ్ అదంతా ఫార్మాట్ రాయట్లేదు నేను. నార్మల్ ఇన్కమ్ ఎంతో చెప్పమ్మా, 10 lakhs. 10 lakhs మీద ట్యాక్స్ ఎలా చేస్తావు చెప్పు, డైరెక్ట్గా చెప్పేసి 10 lakhs మీద ట్యాక్స్ ఎంత? 10 lakhs into 30%, 3 lakhs. 4,12,500. ఎట్లా వచ్చిందమ్మా? Or 10 lakhs. అప్ టు 10 lakhs ట్యాక్స్ ఎంత? 1,12,500. అంతే, ఇంక దాన్ని క్యాలిక్యులేట్ చేయడం ఏముంది, షార్ట్ కట్లో డైరెక్ట్ కదా. నేను మొత్తం కలిపి చెప్పాను సార్. మొత్తం కలిపి అంటే స్పెషల్ ఇన్కమ్ కూడానా? కాదు. సరే, 10 lakhs వరకు ట్యాక్స్ ఎంతమ్మా? 1 lakh. 1,12,500. ఓకే సరే అమ్మా, ఓకేనా. పార్ట్ బి ఇప్పుడు స్పెషల్ ఇన్కమ్స్ ఒక్కొక్కటి చేద్దాం, ఓకేనా? స్పెషల్ ఇన్కమ్స్ ఒక్కొక్కటి చేద్దాం, 1 by 1. ఫస్ట్ వన్ పర్టిక్యులర్స్, అమౌంట్, రేట్, ట్యాక్స్. ఒక్కొక్కటి చేద్దామమ్మా, ఒక్కొక్క స్పెషల్ ఇన్కమ్ చేద్దాం. ఫస్ట్ స్పెషల్ ఇన్కమ్ ఏంటి చూడమ్మా, ఫస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ 2 lakh ఉంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అమౌంట్ ఎంత ఉందమ్మా, 2 lakhs ఉంది. 2 lakhs ఉంది, రేట్ ఎంత, 20%. ఎంత ఉంది, ట్యాక్స్ ఎంత వస్తుందో చెప్పమ్మా, 40,000. 40,000. నెంబర్ 2, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. 112. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A అమౌంట్ ఎంతమ్మా, 2 lakhs ఎగ్జంప్షన్ ఎంతమ్మా, 1 lakh. అంటే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది నీకు అమౌంట్లో, 1 lakh. 1 lakh. దీని మీద ట్యాక్స్ రేట్ ఎంత 10%. అంటే ఎంత వస్తుంది, 10,000. 10,000. నెంబర్ 3 సార్, నెంబర్ 3 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రాదు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A 2 lakhs అమ్మా అమౌంట్. సో ట్యాక్స్ రేట్ ఎంత, 15%. 15%. ఎంత, 30,000. 30,000. నెక్స్ట్ లాటరీ Lottery. పడిపోయింది, ఒక నిమిషం అమ్మా. లాటరీ నువ్వు చేస్తూ ఉండు. లాటరీ, సో లాటరీ 2 lakhs, ఇట్స్ 2 lakhs అమౌంట్. ట్యాక్స్ రేట్ ఎంత, 30%. 30%. 2 lakhs into 30%, 60,000. 60,000. నెంబర్ 5 హార్స్ రేస్. ట్యాక్స్ రేట్ ఇట్స్ ఆల్సో 2 lakhs. ట్యాక్స్ రేట్ ఎంతమ్మా, 30%, 30%. 3,000. సో హౌ మచ్, 40 plus 10 plus 30 plus 60 plus 61, 2 lakhs. 2 lakhs వచ్చింది కదా ఎగ్జాక్ట్లీ.
ఇది పార్ట్ బి అమ్మా. పార్ట్ ఏ ఎంత వచ్చింది మనకి చెప్పమ్మా. పార్ట్ ఏ నాకు గుర్తుండిపోయింది. పార్ట్ ఏ ఎంత? 1,12,500. బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే ఏం తినాలి? తెలియదు సార్. తెలియదు. బాగా బాగా షార్ప్ కాదు, చురుగ్గా ఉండటం ఏమంటారు? షార్పే కదా. సరే కనుక్కొని చెప్పమ్మా రేపు. ఓకే, 2 యాడ్ చేయమ్మా. అంతే కదా, 2 lakhs ప్లస్ 1,12,500, 3,12,500 రైటే కదా. ఎస్ సార్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, రిబేట్ వస్తుందా రాదా? రాదు సార్. రిబేట్ రాదు. బట్ ఊరికే రాస్తున్నా, రాయాల్సిన అవసరం కూడా లేదు. సర్చార్జ్ వస్తుందా రాదా? రాదు సార్. వై? టోటల్ ఇన్కమ్ 50 lakhs కన్నా తక్కువ ఉంది సార్. ఓకే. సెస్ వస్తుంది సార్. 4% చూడమ్మా ఎంతో. 12,500 సార్. యాడ్ ఇట్. 3,25,000. అయిపోయింది, దట్ ఈస్ ద ఆన్సర్. సో నీ టోటల్ ఇన్కంలో నార్మల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇలా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ట్రై చేస్తావా? నువ్వు ఓన్గా చేస్తావమ్మా నెక్స్ట్ ఇప్పుడు ఏమ్మా? ఓకే సార్. ట్రై చేయమ్మా ఓన్గా. పీజీబీపీ నార్మల్ ఇన్కమా, స్పెషల్ ఇన్కమా? నార్మల్ ఇన్కమ్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ ఇన్కమా, స్పెషల్ ఇన్కమా? స్పెషల్ ఇన్కమ్. ట్యాక్స్ రేట్ 20%. 20%. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. పీజీబీపీ ఎంత ఉంది? నార్మల్ ఇన్కమ్ టోటల్ ఎంత ఉంది నీ దగ్గర? నార్మల్ ఇన్కమ్ టోటల్, నార్మల్ ఇన్కమ్ 2,10,000. నీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? నీ బేసిక్ ఎగ్జామ్షన్ 2,50,000. 2 lakh అంటే 0% స్లాబ్లో ఏదో వస్తుందో దాన్నే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటారు. 0% స్లాబ్లో ఏదైతే వస్తుందో స్లాబ్ రేట్స్లో దాన్నే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటారు. నార్మల్ ఇండివిజువల్ కాబట్టి నీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంతమ్మా? 2,50,000. కవర్ అవుతుందా, కవర్ అవ్వట్లేదా నీకు ఇక్కడ? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కవర్ అవ్వట్లేదు. ఎందుకు? 2,10,000 ఉంది. బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత ఉంది? బెల్ 40,000. ఈ 40,000ని నేను స్పెషల్ ఇన్కమ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చా? కవర్ అవ్వట్లేదు కాబట్టి. అలౌడ్ ఆర్ నాట్? No. ఎస్ ఆర్ నోనా? మా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ నార్మల్ ఇన్కమ్కి అడ్జస్ట్ చేసుకొని రిమైనింగ్ చేస్తాను. ఇంకా మిగిలిపోతే ఒకవేళ కవర్ అవ్వకపోతే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అది స్పెషల్ ఇన్కమ్స్కి అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఆన్సర్ ఏంటంటే ఎస్ అంటమ్మా. ఆన్సర్ ఏంటమ్మా? ఎస్, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ క్యాజువల్ ఇన్కమ్. దేనికి మాత్రం అడ్జస్ట్ చేయకూడదు అంటమ్మా? చెప్పాలి. క్యాజువల్ ఇన్కమ్స్ కాకుండా మీరు క్యాజువల్ ఇన్కమ్స్ కాకుండా మిగతా వాటికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. షెల్ ఇఫ్ ఎనీ షెల్ బి టాక్స్ ప్లస్ స్పెషల్ రేట్స్. నాట్ క్యాజువల్ ఇన్కమ్ కాకుండా మీరు క్యాజువల్ ఇన్కమ్ కాకుండా రిమైనింగ్ వాటికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అమ్మ రిబేట్ ఒక దానికి ఇవ్వనని చెప్పాను ప్రీవియస్ కేసులో. దేనికి ఇవ్వనని చెప్పాను రిబేట్? చెప్పమ్మా. Capital gain. Long term capital gain. Or 112. ఎందుకు ఇవ్వవు రిబేట్? ఆల్రెడీ 1 lakh అక్కడ రిబేట్ ఇచ్చారు. ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ 112కి బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవచ్చా? బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓన్లీ దేనికి మాత్రమే చేసుకోవచ్చు? చేసుకోకూడదు క్యాజువల్ ఇన్కమ్కి చేసుకోకూడదు. క్యాజువల్ ఇన్కమ్కి రిబేట్ ఇస్తావా? ఇవ్వరు సార్. క్యాజువల్ ఇన్కమ్కి రిబేట్ ఇస్తాను. రిబేట్ ఒకరికే ఇవ్వను, ఎవరికి ఇవ్వను. అలా స్టూడెంట్స్ ఈ రెండింటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. రిబేట్ ఎవరికి ఇవ్వవు, బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎవరికి అడ్జస్ట్ చేయవు, వీటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. రిబేట్ ఎవరికి ఇవ్వట్లేదు?
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A రిబేట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదు. బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. సార్ మరి క్యాజువల్ ఇన్కమ్కి రిబేట్ ఇస్తున్నావా ఇవ్వట్లేదా? క్యాజువల్ ఇన్కమ్కి రిబేట్ ఇస్తావా ఇవ్వవా? ఇస్తాను. రిబేట్ ఒకరికే ఇవ్వను నేను 112. కానీ బేసిక్ బ్యాలెన్స్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవచ్చా? నో. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఒక చార్ట్ రాసాను చూడండి. మిగతా వాటికి ఇలా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 ఉందమ్మా నార్మల్. బేసిక్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రిబేట్ కూడా ఇస్తారు, రెండు ఇస్తారు. బట్ ఈ రెండింటికి మాత్రం ఒకటి ఇస్తారు ఒకటి ఇవ్వరు, ఒకటి ఇస్తారు ఒకటి. మిగతా స్పెషల్ ఇన్కమ్స్కి రెండు ఇస్తారు, రిబేటు ఇస్తారు, బేసిక్ బ్యాలెన్స్ ఎగ్జామ్షన్ లిమిట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ వీటికి మాత్రం చూడమ్మా, దేనికి రిబేట్ ఇవ్వట్లేదు నువ్వు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 కానీ బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్యాజువల్ ఇన్కమ్కి రిబేట్ ఇస్తున్నావు కానీ బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్ చేయకూడదు. సో అదే రాసాను ఈ 2 పాయింట్స్లో. రిబేట్ అండర్ సెక్షన్ 87A ఈజ్ నాట్ అవైలబుల్ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A ఇఫ్ ఎస్ఎస్సి కెనాట్ అబ్జర్వ్ బేసిక్ బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. అంటే బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఏమన్నా ఉంటే he can adjust that to the special income but not a casual income. Then the special income should first adjust to basic balance exemption limit and రిమైనింగ్ అంటే ఆ 40,000 అడ్జస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ దాని మీద స్పెషల్ ఇన్కమ్స్కి స్పెషల్ రేట్స్ అప్లై చేయండి. సో అంటే ఆ మిగిలిపోయిన బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ చేసి తర్వాత మీరు ఏం చేయాలంట, ట్యాక్స్ రేటు స్పెషల్ ట్యాక్స్ రేట్ అప్లై చేయాలి అంట. ఓకేనా? క్యాలిక్యులేట్ చేయమ్మా ఫాస్ట్గా. పీజీబీపీ 1,10,000. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2,90,000. పీజీబీపీ ఎంతమ్మా? 2,10,000 కదా. ఇక్కడ బేసిక్ బ్యాలెన్స్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత వస్తుంది? 40,000. ఇది దేనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు? స్పెషల్ ఇన్కమ్ 112కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2,90,000 112కి అడ్జస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంత తీసేద్దాం ఇందులోంచి? 40,000 తీసేద్దాం. ఏంటి 40,000? బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 2,50,000. ఎంత ట్యాక్స్ రేటు? 20%. ఎంత వస్తుందో చూడమ్మా. 50,000 ఇస్ ద ట్యాక్స్. ఓకేనా? రిబేట్ వస్తుందా? ఈ రెండు యాడ్ చేయనా? ఎంత వస్తుంది? టోటల్ ఇన్కమ్ ఎంతో చూడమ్మా. ఫస్ట్ స్టెప్ అది కదా నువ్వు చూడాల్సింది. టోటల్ ఇన్కమ్ ఎంత? 3,00,000. టోటల్ ఇన్కమ్ ఎంత? 3,20,000. ఏమేమి యాడ్ చేస్తావు చెప్పు నాకు. టోటల్ ఇన్కమ్ ఎంత? 5 lakhs. రిబేట్ వస్తుందా? వస్తుంది. మరి రాదని చెప్పావు. రిబేట్ వస్తుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అక్కడే ఉన్నాను దానికి రాదా? దానికి రాదు కదా సార్. 112 రాదమ్మా, 112కి వస్తుంది. ఓకేనా? అర్థమైందా? అది నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దీనికి ఏమైనా 1 lakh ఎగ్జామ్షన్ ఇచ్చావా నువ్వు రిబేట్ ఇవ్వకపోవడానికి? 112 కదా రిబేట్ రాదు. ఇంతకీ ఇక్కడ రిబేట్ వస్తుందా రాదా? అది ఆ క్లారిటీ ఉండాలి. రిబేట్ ఎంతమ్మా? నీ ట్యాక్స్ ఎంతమ్మా? 50,000. సో 100% ఆఫ్ ట్యాక్స్ ఆర్ మాక్సిమం ఎంత ఇస్తావు రిబేట్? 12,500. లీస్ట్. అంటే రిబేట్ ఎంత ఇస్తావు నువ్వు? 50,000 12,500? 12,500 తీసేయమ్మా. ఎంత వస్తుందో చూడు. ఎంత వస్తుంది? 50,000 12,500 తీసేస్తా. 37,500. సర్చార్జ్ వస్తుందా? రాదు. సెస్ వస్తుంది సార్. 4%. 1,500. 12,000 1,500. 1,500. రెండు యాడ్ చేయమ్మా.
39,000. 39,000 అయిపోయింది. సో దట్ ఈస్ ద ఆన్సర్. అక్కడ నేను కొత్త పాయింట్ ఎస్టాబ్లిష్ చేశాను. ఒకవేళ నీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ బ్యాలెన్స్ ఉంటే అది స్పెషల్ ఇన్కమ్స్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ క్యాజువల్ ఇన్కమ్. అది పాయింట్ ఒకటి రైజ్ చేశాను. క్యాలిక్యులేట్ అమ్మా. ఒకే ఒక ఇన్కమ్ ఉంది, అది నార్మల్ ఇన్కమా స్పెషల్ ఇన్కమా? ఒకే ఒక ఇన్కమ్ ఉంది, అది నార్మల్ ఇన్కమా స్పెషల్ ఇన్కమా? నార్మల్ ఇన్కమ్. చెప్పాలి. ఒకే ఒక ఇన్కమ్ ఉంది, ఏంటి ఆ ఇన్కమ్? స్పెషల్ ఇన్కమ్. స్పెషల్ ఇన్కమ్. ట్యాక్స్ రేట్ ఎంత? 1 lakh minus 1 lakh రిమైనింగ్ మీద 10%. ఈ కేసులో బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? ఈ కేసులో బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? బేసిక్ ఎగ్జామ్షన్ ఎంత? ప్రీవియస్ కేసులో బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? 40,000. ఎలా వచ్చింది? 2,10,000. నార్మల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 2,50,000 కూడా కవర్ చేయలేకపోయింది, అందుకని బ్యాలెన్స్ ఉంది. ఈ కేసులో బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? ఎంత బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్? ఇందులో 0 సార్. బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంతమ్మా? 0. నార్మల్ ఇన్కమ్ ఎంతమ్మా ఇక్కడ చెప్పు? 0. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? 2,50,000. బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? 2,50,000. 0 అంటావు, అయిపోయావు ఈరోజు. సరే, 2,50,000 ఇస్ ద బ్యాలెన్స్. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112 చేసుకోవచ్చు. క్యాజువల్ ఇన్కమ్ కదా నేను వద్దనేది, ఓకేనా? చూసారా ఈ 2 పాయింట్లు ఎందుకు పక్క పక్కన రాశానో? డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి తీసుకొచ్చి. చాలా మంది చేసుకోకూడదు, ఎందుకు 1 lakh ఇచ్చావు, అదేంటి రిబేట్ అడ్జస్ట్ చేయకూడదు. సో బేసిక్ ఎగ్జామ్షన్ అడ్జస్ట్ చేయమ్మా, ఎంత వస్తుంది చూడు? 12 lakh minus 2,50,000. 12 lakh minus 2,50,000. నార్మల్ ఇన్కమ్ 0 కాబట్టి బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ ఏది కవర్ అవ్వలేదు, అంటే మొత్తం మిగిలిపోయింది. అది మొత్తం నువ్వు అడ్జస్ట్ చేసుకోవచ్చు స్పెషల్ ఇన్కమ్స్లో, క్యాజువల్ ఇన్కమ్ కాకుండా. ఇది క్యాజువల్ ఇన్కమ్ కాదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంతమ్మా? 9,50,000. రైటేనా? ఎంత రేట్ అమ్మా చెప్పు? అప్పుడే కాదు, 1 lakh. మైనస్ 1 lakh తీసేయాలి. ఫస్ట్ బ్యాలెన్స్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్ లిమిట్, తర్వాత 1 lakh తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 8,50,000. 8,50,000 మీద ఎంత పర్సంటేజ్? 10%. ఎంత వస్తుందో చూడమ్మా? 85,000. అయిపోయింది. రిబేట్ వస్తుందా? రాదు. ఒకవేళ వచ్చినా ఇవ్వను. రాదు, నిజంగా వచ్చినా ఇవ్వను. ఎందుకు ఇవ్వను? లాంగ్ టర్మ్ 112 కాబట్టి. అండర్ 112. సర్చార్జ్ వస్తుందా? రాదు. సెస్ వస్తుందా? వస్తుంది. ఎంత చూడు? 4%. 3,400. 3,400 యాడ్ చేయమ్మా, ఎంత వస్తుందో? 88,400. 85,000 కదా ఇది. 85,000, 88,400. ఓకే మా, ఇది హోంవర్క్ చేస్తావా? 11 చాలా ఇంపార్టెంట్. 11 నువ్వు చేయలేవమ్మా. చేయగలవా చేయలేవా? 11th 1 చేయగలను సార్. చూద్దామా? ఛాలెంజా? మేము పెడతాను సార్ నేను చేసి. సరే సరే, నేను హింట్ కూడా ఇస్తాను. నార్మల్ ఇన్కమ్ ఇది స్పెషల్ ఇన్కమ్, ఇది స్పెషల్ ఇన్కమ్. ఇది ఎట్ ది రేట్ ఆఫ్ 20%, ఇది ఎట్ ది రేట్ ఆఫ్ 15%. ఓకేనా? నేనే చెప్పేసా, సగం ఆన్సర్ నేనే చెప్పేసా, అయినా సరే నువ్వు చేయలేవు. ఓకేనా? సరే, ఇప్పుడే చేస్తున్నావు ఏంటమ్మా? లేదు సార్, స్క్రీన్ షాట్ తీసుకుని. ఆ స్క్రీన్ షాట్ తీసుకో. బేసిక్ బుక్ రాలేదా నీకు? సో ఈ బుక్ రాలేదా? పంపిస్తాం. బేసిక్ బుక్ ఎందుకు మొత్తం బుక్ ఒకేసారి పంపిద్దామని ఆగాను.
తీసుకున్నావా స్క్రీన్ షాట్? ఎస్ సార్. ఓకే. సో నాకు హోంవర్క్ చేసి పంపించమ్మా, ఓకేనా? ఓకే, చేయలేవు? చేస్తాను. అవునా, చూద్దాం. బాయ్. Recording stopped.